నా ఈ సొంత ఎద్దులు నాకు ఎద్దు ఏదైనా ఫెయిల్ అయితే నాకు ఇబ్బంది. ఎద్దు ఏదైనా ఫెయిల్ అయితే మనం మళ్ళీ ఇంకొక ఎద్దును మార్చుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది కదా, మళ్ళీ ఎద్దును కొనలేం కదా. అందుకని మనం ఎంచేపు ఎద్దు చెడకుండా ఉండాలనే దానికోసం కుదిరితే పందెం కొడతాం, కుదరపోతే సెకండో థర్డో బోర్డులో ఏదో బోర్డులో ఉంటాం. అదే అనమాట. సరే, అక్కడ ఉన్న గ్రౌండ్ బట్టి కోర్టు వచ్చే లోడ్ను బట్టి 100 ఇద్దామా, 200 ఇద్దామా, లేదా బారులు తోలుదామా. మొదట బారు ఎద్దు పోయేదాన్ని బట్టి ఆలోచించుకొని ముందు ఎవరన్నా తోలారనుకోండి, వాళ్ళు సెంటర్ బిట్ ఇచ్చారా, ఒడ్డుకు తోలారా, లేదు వాళ్ళు సెంటర్ బిట్ ఇచ్చి తోలారు అనుకోండి, వాళ్ళు సెంటర్ బిట్ ఇచ్చి తోలితే మనం ఒక బారు సెంటర్ బిట్ ఇచ్చి ఎద్దులు తేలగలుగుతుంటే బారు ఎత్తాం. లేదు వాళ్ళు బారులు తోలారు అనుకో, మనం బారు తోలుదాం అని పోయినప్పుడు ఎద్దులు ఏదైనా షింక్ అవుతుంది అనుకుంటే సెంటర్ బిట్ ఎత్తాం. అక్కడ ఉన్న ఎద్దులు ఆ పూట గ్రౌండ్ లో ఎద్దు ఈ కోర్టులో బారు తోలితే రేపు కోర్టులో బారు తోలాలని లేదు, అదే కోర్టులో అదే రాయి మళ్ళీ రేపు కట్టినా కూడా బారు తోలాలనేది ఏమి లేదు. అంటే ఒక్కో పూట ఎద్దులున్న ఆరోగ్యాన్ని బట్టి, ఎద్దులున్న మూమెంట్ బట్టి తొలి బారు పోయేటప్పుడే మారుగా మనం బిట్ ఇద్దామా, 2 బిట్లు ఇద్దామా, 1 బిట్ ఇద్దామా, లేదు 3 బిట్లు ఇద్దామా, ఆ గ్రౌండ్ ఆ ఎద్దుల్ని తోలేటప్పుడు.